నమస్తే. తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు గడిచిపోయి 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతా ఉన్నాము. మనం ఇప్పుడు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఉన్నాము. పూర్తి స్థాయిలో అమరవీరుల స్తూపం ముస్తాబవుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక రేపు 2వ తారీఖు జూన్ 2024న జరిగేటువంటి కార్యక్రమంలో భారీ ప్రదర్శనలు అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ప్రత్యేక ఆకర్షణగా మనందరికీ తెలిసినటువంటి మనం యూట్యూబ్లో అలాగే బుల్లితెర పైన ఎప్పటికీ చూస్తున్నటువంటి నాగదుర్గకు సంబంధించినటువంటి ఒక పర్ఫార్మెన్స్ మాత్రము ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. మనతో పాటుగా నాగదుర్గ ఉన్నారు. అమ్మ, అసలు ఎలాంటి ప్రదర్శనను మీరు తీసుకోబోతున్నారు? రేపు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మీకు ఎక్కడి నుంచి ఆహ్వానం అందింది? అసలు ముందుగా నమస్తే అండి, నా పేరు నాగదుర్గ. నేను కూచిపూడి అండ్ మీ అందరికీ తెలుసు ఫోక్ ఆర్టిస్ట్ని. సో రేపైతే నేను చిన్నప్పటి నుంచి కూచిపూడి ఇంకా ఫోక్ అన్ని ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాను, అందరికీ తెలిసిందే. స్పెషల్గా రేపైతే అంతర్పుల నాగరాజ్ అన్న గారి డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీలో తెలంగాణ బ్యాలెట్ ఒకటి మేము ప్రదర్శించబోతున్నాము. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని తెలుపుతూ అందరం డాన్సర్స్ కానీ అంటే చూసే ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉండాలి, కళ్ళకు కట్టినట్టుగా ఉండాలి అనే ఒక ఆలోచనతో చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. సో ఈ బ్యాలెట్లో నేను ఒక లీడ్గా ప్రదర్శించబోతున్నాను. సో నాకైతే చాలా సంతోషంగా. అంటే ఈ దశాబ్ది ఉత్సవాలు అంటే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా వీక్షించేటువంటి సందర్భం. అలాంటి వేదిక పైన మీకు వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఎట్లా స్వీకరించబోతా ఉన్నారు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఈ జయ జయ హే తెలంగాణ వీటన్నిటికీ నేను ప్రదర్శనలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు నాకు స్పెషల్గా అంతర్పుల నాగరాజ్ అన్న నాకు కాల్ చేసి ఇట్లా ఉంది, జూన్ 2 రోజు నువ్వు తప్పకుండా పర్ఫామ్ చేయాలని నాకు చెప్పారు. సో మేమైతే కొరియోగ్రఫీ అయిపోయింది, ప్రాక్టీస్ రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. దేనిపైన మీరు పర్ఫామ్ చేయబోతున్నారు? ఏమైనా లీక్ ఇవ్వగలరా మాకు? డైరెక్ట్గా చూస్తే మీ అందరికీ కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా చూడండి. ఎన్ని నిమిషాల వ్యవధి ఉండబోతుంది మీ ప్రదర్శన? ఎందుకంటే చాలా హెక్టిక్ గా ఉంది, అందరూ కూడా ప్రదర్శనలు ఉండబోతా ఉన్నాయి. దానిలో మీకు ఇచ్చినటువంటి సమయం ఎంతకాలం ఉంది? హెక్టిక్ గా ఉంది, బట్ అన్నకి వచ్చిన టైం, మాకు వచ్చిన స్లాట్ టైం వచ్చేసి ఒక 15 మినిట్స్ ఉంది. ఆ 15 మినిట్స్ కూడా చాలా కన్నుల పండగగా అంతమంది డాన్సర్స్ మన తెలంగాణ గురించి చెప్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మన పండుగలు అన్నీ కనిపిస్తాయి. చాలా చాలా బాగుంటుంది, మీరందరూ కూడా వీక్షించండి. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. నాగదుర్గ చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి? మన తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్, ఇది నాగదుర్గ పర్ఫామ్ అయితే చేయబోతున్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగేటువంటి ఆ యొక్క ప్రదర్శన కన్నుల విందుగా ఉండబోతుంది. మీరు మా డ్యూయల్ బాక్స్లో వస్తున్నటువంటి ఆ ప్రదర్శనకు సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా చూసేవారిని అలాగే టీవీలలో వీక్షించే వారిని కూడా మంత్రముగ్ధులను చేసే విధంగా అంతర్పుల నాగరాజు అండ్ నాగరాజుతో పాటుగా నాగదుర్గ టీం చేసేటువంటి ఆ యొక్క ప్రదర్శన మాత్రం కన్నుల పండుగగా ఉండబోతుంది. మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. డ్యూయల్ బాక్స్లో మీకు వస్తున్నటువంటి ఆ ప్రదర్శన మీరైతే చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. రేపు ఉదయము రేవంత్ రెడ్డి ఇదే ప్రాంతం నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి ఇక్కడ నుంచి ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అయితే ప్రారంభించబోతా ఉన్నారు. రేపు ఉదయం అలాగే సాయంత్రం 2 పూటల కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి అయితే ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.